ఆ కొడుకు మాట వినకుండా, ఆ బిడ్డ మాట వినకుండా చాలా భయంకరంగా ప్రవర్తిస్తున్నప్పుడు తల్లి మాట లెక్క చేయకుండా, తండ్రి మాట లెక్క చేయకుండా, మీకు ఈ మాట అంటున్నప్పుడే ఒక సంఘటన గుర్తు రావాలి. మొన్ననే కదా జరిగింది ఖానాపురంలో. ఏం జరిగింది? ఇద్దరు కొడుకులు, చిన్న జాబ్ ఏదో ఉంది వాళ్ళకి, తండ్రికి. రోజు చిన్న కొడుకు భయంకరంగా త్రాగి వచ్చి అమ్మా నాన్నను భయంకరంగా వేధిస్తున్నాడు. అది ముదిరి రోజు కొట్టడం ప్రారంభిస్తున్నాడు. ఎవరిని? అన్న అడ్డొస్తే అన్నను కొడుతున్నాడు, తల్లిదండ్రులను కొడుతున్నాడు. త్రాగటానికి రోజు నాకు 1000 రూపాయలు కావాలి, 2000 కావాలని రోజుకు టార్చర్ పెరిగిపోతుంది. ఇచ్చి వేసారిపోయారు. వద్దురా, నీకు మంచి భవిష్యత్తు ఉండాలి, పెళ్ళి కావలసినోడివి అని ఎంత రిక్వెస్ట్ చేసినా తండ్రిని నెట్టేస్తాడు పడ్డాడు. తల్లిని కొట్టడం ప్రారంభించాడు. ఆ పక్కింటి వాళ్ళు వచ్చి కన్న తల్లిదండ్రులను చేయి చేసుకోవచ్చా? కన్న తల్లిదండ్రులను ఇంత బాధించవచ్చా? నిన్ను కన్నారు కదా అంటే వాళ్ళ మీదకి కూడా రివర్స్ అయ్యాడు. కాబట్టి ఎవరు ధైర్యం చేసి అతనికి ఏమి చెప్పే స్థితిలో లేరు. ఒకరోజు అది ముదిరిన ఆ అలవాట్లు ముదిరిన తర్వాత ఫుల్గా తాగినటువంటి వాడు ఒకరోజు మధ్యాహ్నం, తండ్రి ఏమో డ్యూటీకి వెళ్ళాడు, అన్న తన పనికి తాను వెళ్ళిపోయాడు, తల్లి పడుకొని ఉంది, ఆమె ఒంటి మీద బంగారం ఉంది, పుస్తల తాడు ఉంది. ఆమెను పడుకున్నట్టే దిండు పెట్టి ఒత్తేసి గిలగిల కొట్టుకుంటుంటే ఆ దిండు కింద నుంచి కొడకా వద్దు అని ఎంత అరిసినా వాడు మైకములో తల్లిని చంపేశాడు. ఆ చెవులయి తీసుకున్నాడు, మంగళసూత్రం తీసుకున్నాడు, ఉంగరం తీసుకున్నాడు, అన్ని తీసుకొని వైరా వెళ్ళిపోయాడు. వైరా అంటే ఇక్కడే కానీ ఎక్కడో కాదు, వైరా వెళ్ళిపోయాడు. వాటిని డబ్బు చేసుకున్నాడు. ఏం చేసుకున్నాడు? డబ్బుగా. పురుషుల్లో ఒకరిద్దరు జాగ్రత్త. డబ్బుగా మార్చుకున్నాడు. వీడు మళ్ళీ నా తల్లి చనిపోయింది అని జనాలు ఖచ్చితంగా వచ్చి ఉంటారు, మళ్ళీ నాకు తెలిసి నేను వచ్చానని డ్రామా చేయాలనుకొని వాడు వైరా నుంచి మళ్ళీ వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి వాడు తల్లి మీద పడి అన్నకంటే ఎక్కువ ఆడుతున్నాడు. ఎవరికంటే? అన్నకంటే, తండ్రి కంటే ఎక్కువ ఆడుతున్నాడు. వాడు యాక్షన్ చూడు ఎంత బాగుందో, పండిస్తున్నాడు యాక్షన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న బజారు వాళ్ళు చెప్పాడు, మాకు కొద్దిగా డౌట్ ఉందండి, వాళ్ళ కొడుకే వాదిస్తాడు, బాగా రోజు కొడతాడు. ఈరోజు ఇంకొక ఆయన అన్నాడు, ఈరోజు మధ్యాహ్నం కొద్దిగా టెన్షన్గా వెళ్ళాడు మనోడు అని. అంటే పోలీసుల స్టైల్లో వాళ్ళు నిజాన్ని బయటికి తీసుకొచ్చారు. వాడు ఉన్నట్టు చెప్పాడు. ఇప్పుడు చెప్పండి, బతికున్న